నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచానికి తానే పెద్దన్న అని చెప్పుకునే అమెరికాకు సొంత దేశ కుబేరుడే చురుకలు అంటించారు. మొక్కే వంగనిది మానే వంగుతుందా అన్నట్లుగా అమెరికా తన ఆర్థిక పట్టును కోల్పోతుందని ఎలన్ మస్క్ బాంబు పేల్చారు. భారత్ చైనాల దూకుడు ముందు అమెరికా వెలవెలబోతుందని మస్క్ అంచనా వేస్తున్నారు. ఈ పవర్ షిఫ్ట్ వెనుక ఉన్న అసలు లెక్కేంటి? మస్క్ ట్వీట్ వెనుక ఉన్న గూఢార్థం ఏమిటి? అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మారింది. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించుకుంటున్న ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. వారే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు టెక్సాస్ ఎలాన్ మస్క్. పవర్ చేంజెస్ ఎవ్రీథింగ్ అంటారు కదా, ఇప్పుడు వీరి మధ్య కూడా అదే జరుగుతోంది. ఎలాన్ మస్క్ ఈ పేరు వింటేనే సంచలనం. ఇటీవల ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన గణాంకాలు అమెరికా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రపంచ జీడీపీ వృద్ధిలో అమెరికా పాత్ర తగ్గిపోతోందని, ఆ స్థానాన్ని ఆసియా దేశాలు ఆక్రమిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు మస్క్ వెన్నుదన్నుగా నిలిచేవారు. వైట్ హౌస్ సలహాదారుల కమిటీలో మస్క్ కీలక పాత్ర పోషించారు. కానీ కాలక్రమేణా ఆ బంధంలో బీటలు వారాయి. దీన్ని మనం రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు అని చెప్పుకోవచ్చు. ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని కఠినమైన విధానాలు, ముఖ్యంగా ఇంధన, పర్యావరణ అంశాలపై మస్క్ విభిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. టెస్లా మరియు స్పేస్ ఎక్స్ వంటి సంస్థల అధినేతగా మస్క్ ఎప్పుడూ భవిష్యత్తుపై దృష్టి పెడతారు. కానీ ట్రంప్ విధానాలు పాతకాలపు పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని మస్క్ భావించటం ఈ గ్యాప్కు ప్రధాన కారణం. అమెరికా అగ్రరాజ్య హోదాకు పగుళ్లు వస్తున్నాయా? ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే శక్తులు మారుతున్నాయా? టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు వైట్ హౌస్ నిద్రను చెడగొడుతోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మస్క్ ఇచ్చిన ఈ రియాలిటీ చెక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. చైనా డ్రాగన్ దూకుడు ప్రపంచ జీడీపీ వృద్ధిలో 4వ వంతు కంటే ఎక్కువ 26.6% వాటాను చైనా కైవసం చేసుకుంది. ఉత్పత్తి రంగంలో చైనా చూపుతున్న ప్రతిభే దానికి ఈ ఘనతను తెచ్చిపెట్టింది. అమెరికా కేవలం సర్వీసెస్ సెక్టార్పై ఆధారపడితే చైనా వరల్డ్స్ ఫ్యాక్టరీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారత్ ప్రస్తుతం $4.51 ట్రిలియన్ జీడీపీతో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ వృద్ధిలో మాత్రం 17% వాటాతో అమెరికాను వెనక్కి నెట్టి 2వ స్థానంలో నిలిచింది. కొత్త పరిశ్రమలు, సాంకేతిక వృద్ధి భారత్, చైనాల్లో ఎక్కువగా జరుగుతుండడమే దీనికి కారణం. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధిలో భాగస్వామ్యం ఆధారంగా దేశాల్ని చూసినప్పుడు 26.6% వాటాతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే 17% వాటాతో భారత్ 2వ స్థానంలో ఉంది. అమెరికా మాత్రం కేవలం 9.9% వాటాతో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఇండోనేషియా, టర్కీ, నైజీరియా, బ్రెజిల్, వియత్నాం, సౌదీ అరేబియా, జర్మనీ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో ఎలాన్ మస్క్ అధికార సమతుల్యత మారుతోందంటూ అమెరికాను హెచ్చరిస్తూ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ట్రంప్తో సన్నిహిత సంబంధాలు నెరిపిన మస్క్ ఆ తర్వాత దూరమయ్యారు. వృద్ధిలో కొత్త శక్తులు ఈ జాబితాలో అమెరికా తర్వాత ఇండోనేషియా, టర్కీ, బ్రెజిల్, వియత్నాం వంటి దేశాలు ఉండడం గమనార్హం. అంటే రాబోయే రోజుల్లో ఆసియా అభివృద్ధి చెందుతున్న దేశాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించబోతున్నాయి. మస్క్ ట్వీట్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అమెరికా తన ఆర్థిక వ్యూహాలను మార్చుకోకపోతే గతంలో బ్రిటన్ తన హోదాను కోల్పోయినట్లు అమెరికా కూడా తన అగ్రస్థానాన్ని కోల్పోక తప్పదు అన్నట్లు తెలుస్తోంది. మస్క్ ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అధికార సమతుల్యత మారుతోంది. దీని అర్థం కేవలం రాజకీయ నాయకుల మధ్య మార్పు మాత్రమే కాదు, టెక్నాలజీ ఎకానమీ మధ్య జరుగుతున్న పోరాటం. అధికార కేంద్రం ఇప్పుడు కేవలం వాషింగ్టన్, డీసీలోనే లేదు, అది సిలికాన్ వ్యాలీ వైపు కూడా మళ్లుతోంది.
ట్రంప్ మళ్లీ పట్టు సాధించాలని చూస్తుంటే మస్క్ మాత్రం భవిష్యత్తు సంప్రదాయానికే కాదు ఆవిష్కరణకు చెందుతుంది అనే ధోరణిలో ఉన్నారు. మస్క్ హెచ్చరికల వెనక ఉన్న అసలు భయం అమెరికా తన గ్లోబల్ డామినెన్స్ను కోల్పోతుందేమోనని. అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అప్పులు. ట్రంప్ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక పోకడలు అమెరికాను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ దృష్టిలో ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేస్తోంది. టెక్ కంపెనీలపై విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారు. చైనా వంటి దేశాలు దూసుకుపోతుంటే అమెరికా అంతర్గత రాజకీయాల్లో మునిగిపోతోంది. దీన్నే మనం సామెతలో చెప్పాలంటే పెన్నీ తెలివైనవాడు, పౌండ్ తెలివి తక్కువవాడు అన్నట్లుగా ఉంది అమెరికా పరిస్థితి అని మస్క్ పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. ట్రంప్ శైలి ఎప్పుడూ దూకుడుగా ఉంటుంది. ఆయన మస్క్ను హోప్ఫుల్ ఫ్రెండ్గా చూశారు తప్ప తనను ప్రశ్నించే వ్యక్తిగా ఊహించలేదు. మరోవైపు మస్క్ ఎవరికీ తలవంచని మనస్తత్వం కలవారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పాత పద్ధతుల్నే అమలు చేస్తారని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు రెడ్ సిగ్నల్ అని మస్క్ భావిస్తున్నారు. అందుకే బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ అమెరికా ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మస్క్ విమర్శలు కేవలం వ్యక్తిగతమైనవి కావు. అవి అమెరికా భవిష్యత్తుకు సంబంధించిన వెల్ అప్ కాల్. ఫార్వర్డ్ ఈజ్ ఫార్వర్డ్ అన్నట్లుగా రాబోయే రోజుల్లో అమెరికా తన ఆర్థిక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మస్క్ బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి ఎలాన్ మస్క్ గణాంకాలతో కొట్టిన దెబ్బకు వైట్ హౌస్ ఆత్మరక్షణలో పడింది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినాదాలు ఇస్తుంటే వాస్తవ గణాంకాలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. అంకెలు అబద్ధం చెప్పవు. భారత్ చైనాల ఆర్థిక శక్తిని తక్కువ అంచనా వేస్తే అది అమెరికాకే నష్టం. మరి ఈ హెచ్చరికను ట్రంప్ పరిగణలోనికి తీసుకుంటారా లేదా మస్క్తో వైరం పెంచుకుంటారా? వేచి చూడాలి.